సో ఇప్పుడు దాదాపు మూడో వారానికి కంటిన్యూ అవుతున్న పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి ఇది ఇక దసరా హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా దసరా హాలిడేస్ వెళ్ళేదాకా కూడా మొత్తం ఫ్యామిలీస్తో ఈసారి ఇంకా ఎక్కువ వచ్చేది. మీ ప్రమోషన్స్ కూడా అంత స్థాయిలోనే ఉన్నాయి కదా, ఓటీటీలో కూడా వచ్చేస్తుంది అంటున్నారు కదా, అది ఏంటి? ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది ఏంటి అసలు? అది ఓటీటీ కాల్ అనేది మనకు తెలుసు సార్. అది యాక్చువల్లీ ఈటీ వాళ్ళ కాల్ అది. సో ఈటీ వాళ్ళు విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఎప్పుడు డేట్ ఇస్తారో సో అప్పుడే వస్తుంది మనకు తెలియదు. మరి సోషల్ మీడియాలో ఏంటి, ఓటీటీ ఒక పెద్ద సంస్థ ఏదో ఒకటి ఓటీటీ తీసుకున్నారు 11 కోట్లకి తీసుకున్నారు అనేది ఒకటి వస్తుంది కదా, మీ దృష్టికి వచ్చింది? అదేంటంటే ఆదిత్య హాసన్ డైరెక్టర్గా ఒకటి ఆనంద్ దేవరకొండతో మూవీ తీస్తున్నాడండి ఇప్పుడు. ఆ విషయం అది అండి ఆ న్యూస్ అది. ఎందుకని ఇప్పుడు దీని లిటిల్ హార్ట్స్ మీరు చూసే ఉంటారు కదా, చూసారు? లిటిల్ హార్ట్స్ అయితే ఈటీవీ విన్ దాంట్లోనే రిలీజ్ అవుతుందండి. ఇంకా వేరే ఏది ఓటీటీకి అప్రోచ్ అవ్వలేదు లేదు. ఓటీటీ ఈటీవీ విన్లోనే రిలీజ్ అవుతుంది. కానీ మీరు చెప్తున్న న్యూస్ అది ఆదిత్య హాసన్ డైరెక్టర్గా చేస్తున్న సినిమా. డైరెక్టర్గా చేసిన సినిమా అది బిజినెస్ నడుస్తుంది. ఆహా వాళ్ళు అడుగుతున్నారని ఆ డిస్కషన్ నడుస్తుందండి. పర్వాలేదు, పెద్ద అమౌంట్ 11 కోట్లు. సితారా బ్యాండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆనంద్ దేవరకొండ వైష్ణవ్ తేజ బేబీ కాంబినేషన్. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత అందరికి ఇప్పటికే చెప్పడం జరిగింది, గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆఫర్ రావటం అయింది కదా, మీకు ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి ఇండస్ట్రీ నుంచి? యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ మొత్తం బడ్జెట్ కంట్రోల్ ఉండేది మీ చేతుల్లోనే కాబట్టి. వచ్చాయి సార్, వచ్చాయి కాల్స్ వస్తున్నాయి. సో కలవాలి ఇప్పుడు. అంటే కొత్త ప్రొడ్యూసర్ ఇద్దరు కాల్ చేశారు. మండే అట్లా మీటింగ్ ఉన్నది. చూడండి మంచి అంటే అప్రిషియేషన్, చాలా మంచి పేరు వచ్చింది, చాలా బాగా. అంటే ఆ రోజు సక్సెస్ మీట్లో అంటే ఏ క్రాఫ్ట్కి యాక్చువల్ ఒక సినిమా సక్సెస్ అయితే హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈవెన్ అందరూ పేర్లు వస్తుంది. ఫస్ట్ టైం ఈవెన్ ఇండస్ట్రీలో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా పేరు వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నది, ఎందుకంటే మా క్రాఫ్ట్ కూడా చాలా మంచి పేరు వచ్చినది. సో మాకు కూడా కాల్ స్టార్ట్ అయినాయి. ఇది చాలా ప్రొఫెషనల్ సార్. అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే బేసికల్గా అంటే ఇంతకుముందు ఏంటంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళ బామార్దులు వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళే ఉంటుండే. బట్ దిస్ ఇస్ వెరీ ప్రొఫెషనల్ క్రాఫ్ట్. ఎందుకంటే ఒక సినిమాని ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలనేది దిస్ నాట్ ఈజీ థింగ్. అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఇది. దిస్ ఇస్ మేనేజ్మెంట్. ఒక 100 మందిని ఒక తాటపై తీసుకొచ్చి ప్రాపర్ ప్లాన్ చేయడమే ఎగ్జిక్యూషన్. సో దట్ ఈస్ టఫెస్ట్ జాబ్. ఎందుకంటే ప్రాపర్ బడ్జెట్స్ లిమిట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ చూసుకుని చాలా మంచి ఆఫర్స్ ఉంది. మీరు గతంలో ఎక్కడ చేశారండి? అంటే ఆదిత్య హాసన్ మీకు ఈ అవకాశం ఇవ్వడానికి అతనితో ఉన్నటువంటి ట్రావెలింగ్ అలాంటిది గతంలో మీరు ఏం చేశారు? సో నాకు యాక్చువల్లీ మిత్రమండలి డైరెక్టర్ విజ్జు అని నాకు చాలా చిన్నప్పటి నుంచి అన్న ఈజ్ లైక్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, ఓన్ బ్రదర్ లాగానే నా గైడెన్స్, నా వెల్ విషర్ తనే మిత్రమండలి డైరెక్టర్ విజన్. సో విజ్జు అండ్ అగైన్ ఆదిత్య ఇద్దరు ఫ్రెండ్స్. సో బిఫోర్ 90s ముందు నాకు ఆదిత్య నన్ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం, కలిసి ట్రావెల్ అవుతున్నాం. సో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వినోదన్న వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు. మేము అందరం ఒక ఫ్యామిలీలా ఉంటాం, ఆదిత్యన్న, వినోదన్న, నేను, కిరణ్ వీళ్ళకి. సో ప్రొడక్షన్ స్టార్ట్ చేయవచ్చు ఫస్ట్ టైం మా ఇద్దరికి కాల్ చేసి కథ వినోద్ చెప్పారు. నేను వినోదన్న ఇద్దరం విన్నాం. ఇది ప్రాపర్గా డిసైడ్ అయ్యి ఈరోజు ఖచ్చితంగా ఈ కథ బ్లాక్ బాస్టర్ అవుతాను మేము ఇద్దరు ఫిక్స్ అయ్యాము. రోజు ఏదన్నా ప్రాపర్ మీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని నేను వినోదన్న కిరణ్ ప్రాపర్ ఉంటాం. అంటే ఒక ముగ్గురు వ్యక్తుల కాడ ప్రొడక్షన్లో ఖచ్చితంగా ఏదో ఒకటి అవకాశం ఉంటే అని అనిపిస్తుంది. బట్ వీఆర్ వెరీ గుడ్. మరి ఇదే ఇప్పుడు ఆదిత్య హాసన్ తోటి మీరు ట్రావెల్ అవుతారా మిగతా వాటికి కూడా, లేకపోతే బయట చేసుకుంటూ ఇట్లా ఉంటుంది? బైరాగి కథ ఇస్ మై హోమ్ ప్రొడక్షన్. సో డెఫినెట్లీ మేము ఉంటాము, బయట చేసుకున్నా సరే బైరాగి మా బ్యానరే, మాదే. ఆదిత్య మా అన్ననే అంతే. బయట నుంచి ఏ సినిమా వచ్చినా కూడా బైరాగి కథలు దాంట్లో ప్రొడ్యూస్ చేస్తారా, లేకపోతే బైరాగి కథల్లోనే కథలు తయారు చేసుకొని ఇలా చేస్తారా? బైరాగి కథలనే ఇంక చేద్దామని ఉందండి. ఇంకా అంటే ఇట్లాంటి మంచి మూవీస్ అంటే ఆదిత్య హాసన్కి ఆయన మైండ్ సెట్కి సెట్ అయ్యే మూవీసే మళ్ళీ చేసి ఇంకా చేద్దామని ప్లాన్స్. అదే అట్లనే వింటున్నాం స్టోరీస్, అదే విని ఇంకా చేద్దామని దాంట్లోనే చేద్దామని ప్లాన్స్.